ఎవరు పాపులు ఎవరు నీతిమంతులు? దేవునికి స్తోత్రం. ఇది $1 మిలియన్ క్వశ్చన్, కోట్ల క్వశ్చన్. కోన్ పాపి హే కోన్ ధర్మీ హే? కే పాపి అవుతుంది, కే ధార్మిక అవుతుంది? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడిచిన మీ అందరికీ ప్రభువుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్న బిడ్డలారా, అలాగనే ఎంతమంది అయితే ఆన్లైన్లో చూస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా అనుదిన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అనేక రోజుల నుంచి, వారాల నుంచి, నెలల నుంచి మెదులుతున్నటువంటి ఒక చక్కనైనటువంటి దైవ వాక్య సందేశం, లోతైనటువంటి వర్తమానం, అది ప్రస్తుతము కార్పొరేట్ సేవకులైనటువంటి వారికి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడుతున్నామని చెప్పి డబ్బలు కొట్టుకుంటున్నటువంటి సేవకులకు, గొప్ప గొప్ప పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు, నీతిమంతులు, మహానీతిమంతులైనటువంటి వారికి కూడా సంబంధించినటువంటి లోతైనటువంటి వర్తమానం. గతంలో సుమారుగా నేను 1 సంవత్సరం కాలం పాటు దేవుని వాక్య ధ్యానంలో ఉంటున్నప్పుడు దేవుడు అనేక విషయాలు నాకు దేవుని వాక్యం నుంచి తెలియజేశాడు. ప్రియులారా, ఆ విషయాన్ని ఈరోజు మీ ముందర పంచిపెట్టడానికి నేను ముందుకు వచ్చాను. చాలా ఆసక్తికరంగా దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఈ అంశాన్ని బలంగా ప్రేరేపిస్తున్నాడు మాట్లాడడానికి. కాబట్టి మీరు కూడా చాలా ఆసక్తిగా ఈ మాటలు వినవలసిందిగా ప్రతి ఒక్క నోట్బుక్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, బైబిల్ తీసుకోనండి, బైబిల్లో అండర్లైన్ చేసుకోనండి. అలాగనే నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళాక మరొక్కసారి మీరు ధ్యానం చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఆ అంశం ఏమిటంటే, ఎవరు పాపులు ఎవరు నీతిమంతులు? దేవునికి స్తోత్రం. ఇది $1 మిలియన్ క్వశ్చన్, కోట్ల క్వశ్చన్. కోన్ పాపి హే కోన్ ధర్మీ హే? కే పాపి అవుతుంది, కే ధార్మిక అవుతుంది? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి. ఎందుకంటే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం చదవగలిగితే మీరు చాలా త్వరగా చదవాలి. నేను త్వరగా వెళుతూ ఉంటాను, సమయాన్ని ఆదా చేసుకుంటూ ఎక్కువ మాట్లాడాలి, కాబట్టి మీరు త్వరగా నాకు అందిస్తూ ఉండాలి. చదవాలి. लूक चैप्टर 16 वर्स 15 लूक का रचित सुसमाचार उसका 16 अध्याय का 15 पद దయచేసి ఎవరైనా చదివి సహకరించండి. తెలుగులో, ఒరియాలో, హిందీలో, ఇంగ్లీష్లో, ఏ భాషలో ఉన్నవారైనా సరే మీరు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం చదవాలి బాబు. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుని హృదయములను ఎరుగును. బాగా వినాలమ్మా. మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నామా అన్నది ప్రశ్న. మనం మనుషులు డబ్బులిచ్చి పొగిడించుకునేటువంటి వారు కూడా ఉన్నారు, సొంత డబ్బులు కొట్టుకునేటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యపు కోణంలో మనం చూడాలి. విశ్వాసికి ఆధారం ఏమైనా ఉందా అంటే దేవుని వాక్యమేనండి. కాబట్టి వాక్యంలో ఏముందో వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. కాబట్టి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చదివితే అక్కడ చెప్తున్నారు కదా, చూడండి ఏమని చెప్తూ ఉన్నాడు. మరొకసారి చదువుకుందాము. అక్కడ అంటున్నారు, మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందరు గాని దేవుడు మీరు దేవుని ఎరుగును. కింది భాగంలో మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. జాగ్రత్త వినాలి ప్రియులారా. మనుషుల దృష్టికి గొప్పగా కనబడేటిది దేవుని దృష్టికి జీరో, దేవుని దృష్టికి శూన్యమని చెప్పబడుతుంది. మనసులో ఏది ఘనంగా ఎంచబడుతుందో మనుషుడు పై రూపాన్ని చూస్తారు. సమూయేలు మొదటి గ్రంథం చదువులమండి. సమూయేలు మొదటి గ్రంథంలో మీరు చదవగలిగితే అందులో చక్కనైనటువంటి సందేశం అండి. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవగలిగితే అందులో నుంచి ఒక చక్కనైనటువంటి సందేశాన్ని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదవాలి. ఎవరైనా త్వరగా చదివి పెట్టండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వాక్యము ఏం రాబడింది బాబు? చదవాలి. 7వ వాక్యం చదవండి. 7 నుంచి 9 వరకు చదవాలి, కానీ మనకు కావాల్సింది 7వ వాక్యం మాత్రమే. ప్రథమ సమూయేలు 13 पदों 1 सामुएल चैप्टर 16 वर्स 7 पहले सामुएल का पुस्तक 16 अध्याय का 7 पद చూడండి ఏం రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమవుతుంది మీకు? ఏమైనా కొద్దిగా జ్ఞానోదయం అవుతుందా?
మనుషులు దేన్నైతే లక్ష్య పెడతారో, నేను అనేక చోట్ల మీటింగ్లకు వెళ్తుంటాను, సభల్లో పిలుస్తుంటారు కాబట్టి అక్కడక్కడ వెళ్ళి దిగిన వెంటనే ఆయన బైక్లో వచ్చాడా, కార్లో వచ్చాడా, బస్సులో వచ్చాడా, ఒకరు వచ్చాడే అనుకోండి, ఆయన కోటు బూటు టక్కు టై సూటు పెట్టుకున్నారా, పెట్టుకుంటే ఎంత కాస్ట్లీది, ఒకవేళ ఆయన కింద నుంచి పై వరకు చూస్తారనమాట. కిందనంటే అర్థం ఏంటి, ఎలాంటి చెప్పులు వేసుకున్నాడు, ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, పైన చూస్తారు అంటే హెయిర్ స్టైల్ ఎలా ఉంది, గడ్డం ఎలా ఉంది, మీసం ఎలా తిప్పుకున్నాడు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, పంకుందా లేకపోతే పాపడు పెట్టుకున్నారా, ఇలా అన్నట్టుగా అనేక మంది, ఇది మనకు బాగా తెలుసు కదా, హెయిర్ స్టైల్ చూస్తారు కొంతమంది, కొంతమంది మీసాల స్టైల్, ఇంకా కొంతమంది గడ్డాల స్టైల్, ఇంకా కొంతమంది వారి డ్రెస్ కోడ్ చూస్తారు. వేసుకోవడంలో తప్పేం లేదండి, కానీ అది ఒంటెల నైనతను అనుకోవడం చాలా తప్పు. కానీ బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అంశం నేను ఎందుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటే, మనలో అనేక మందికి ఒక అపోహ అనేటువంటిది ఉంది. ఇంతకు దేవుని దృష్టికి ఎవరు గొప్పవాళ్ళు, దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులు, దేవుని దృష్టికి ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు, దేవుని వాక్యానుసారంగా మనం చూసుకుందాం. గత కొన్ని వారాల నుంచి ఈ యొక్క వర్తమానం చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తుంది. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నామో, ఇది ఇందులో ఒక ప్రత్యేకత ఏదో ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు అంగీకరించిన వారిని దేవుడు రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆనాడు సౌలు గారిని ప్రజలందరూ అంగీకరించారు, కానీ అతన్ని దేవుడు రిజెక్ట్ చేశాడు. దావీదు పశువుల శాలలో ఉంటూ కంపుగా ఉంటూ గొర్రెల మేకల మందని మేపుకుంటున్నటువంటి ఆ యొక్క దావీదు గారిని దేవుడు ఎన్నుకొని తన పరిచర్యకు వాడుకున్నట్టుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మీకు ఇది ఉపోద్ఘాతంలో చెప్తున్నాను, మనుషులు లక్ష్య పెట్టినట్టుగా దేవుడు లక్ష్య పెట్టాడు. ఓకే, పోనీ అలాగే అనుకుందాం. కీర్తనలు 130 వచనం 3 వచనం 4 చదవండి. Psalms 130 verse 3 and verse 4. भजन संहिता 130 का 3 पद और 4 पद. गीतो संहिता तारो 183 3 पदों और 4 पदों. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలరంటే, దేవుని ఎదుట ఏ వ్యక్తి కూడా నిలబడేటువంటి సామర్థ్యము లేదు. ఆయన కృప చూపించి ఉండకపోతే, ఆయన కరుణించి ఉండకపోతే, ఆయన క్షమించకపోతే మనం ఎవరము కూడా క్షమాపణ పొందలేము ప్రియులారా. ఇప్పుడు మనము ఇంకా ముందుకు వెళ్దాం, ఇంతకీ మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. మీరు అనుకుంటున్నారు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, లేదు, నీకు ఉపోద్ఘాతానికి నేను తీసుకొచ్చాను. విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఏం చేయాలండి, చదును చేయాలి. ఏమండి, అలాగే విత్తనాలు వేస్తే ఏమైపోతాయి, పాడైపోతాయి. కాబట్టి మీరు సెపరేట్ అవ్వాలి, చెప్పబోయేటువంటి అంశానికి మీకు మనసు నిమగ్నం అవ్వాలి. ఓకే, ఇప్పుడు దేవుడు చూచినట్టుగా మనిషి చూడలేదు, మనిషి చూచినట్టుగా దేవుడు చూడటం లేదు. అయితే మనం దేవుని కోణముల నుంచి ఒక వ్యక్తిని కాలిక్యులేషన్ చేయాలి. దేవునికి స్తోత్రం. నీ యొక్క ఆలోచన మేరకు ఒక వ్యక్తికి మనము కౌంట్ చేయడానికి, కాలిక్యులేషన్ చేయడానికి లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనం చదువుకుందాం రండి. ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు? కోన్ పాపి హే కోన్ ధర్మీ జనే, కియే పాపి కియే ధర్మికో. బైబిల్ గ్రంథంలో చూద్దాం. నా మాటలు అస్సలు వినొద్దు. బైబిల్లో ఏమైనా ఉంటేనే అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో ఏమైనా ఉంటేనే మీరు చదవండి, దాన్ని అంగీకరించండి. రోమన్కి రాసిన పత్రిక, రోమన్ చాప్టర్ 3 verse 23. త్వరగా చదవాలి, స్పీడ్ ఉండాలి. రోమన్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యము. ఏ భేదమును లేదు, ఆజ్ఞైన అందరూ పాపము చేసి ఉన్నారు. ఏ భేదము లేదు. భేదం అంటే డిఫరెంట్. దెర్ ఇస్ నో ఎనీ డిఫరెంట్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఏ భేదం లేదు. స్త్రీ అని, పురుషుడు అని, లింగ భేదం కానీ, వర్గ భేదం కానీ, కుల భేదం కానీ, మత భేదం కానీ లేదు. ప్రతి ఒక్కరు పాపం చేసిన వారై ఉన్నారు. ప్రతి ఒక్కరూ, మన భారతీయులు కానివ్వండి, ఫారినర్స్ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారు కానివ్వండి, ఇతర రాష్ట్రానికి చెందిన వారైనా కానివ్వండి, ଆପଣ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେତେ ଓଡ଼ିଆ ଭାଇମାନେ ଅଛନ୍ତି, ଆପଣମାନେ ମଧ୍ୟ ଶୁଣନ୍ତୁ ଯେ କେତେ ଜଣ ମଧ୍ୟ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, ବାକ୍ୟ ଅନୁସାରେ ଚିନ୍ତା କରିବାକୁ ପଡ଼ିବ। ଆଉ ଧାର୍ମିକ କିଏ ଅଟନ୍ତି? ଜଣେ ସୁଦ୍ଧା ଧାର୍ମିକ ନାହିଁ। ଏକ ଆଦମୀ ବି ଧର୍ମୀ ଜନ ପୃథ्वी पर नहीं है। బైబిల్లో రాబడింది పిల్లలు. కాబట్టి చూడండి ఏమంటున్నాడు, ఈ లోకములో నీతిమంతుడు లేడు అని చెప్పబడుతున్నది వాక్యములో. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పొందలేకపోతున్నారంటే ఏం చేస్తున్నట్టు?
పిల్లలు అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, మరొక మాట మీకు చూపిస్తాను. అనేక మంది పాపములో పుట్టి పాపములో పెరిగి పాపము చేత వారి జీవితాల్ని అంతం చేసుకున్నటువంటి వారై ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వాక్యము, ఎక్లీసియస్ చాప్టర్ 7 verse 20, సభోపదేశ का पुस्तक 7 अध्याय का 20 पद. అందరూ అండర్లైన్ చేసుకోండి, రాసుకోనండి. ఒక్కరు కూడా పాపము చేయని వాడు లేరట. భూలోకములో భూ ప్రపంచంలో పాపం చేయని వాడు మనిషి అంటూ ఒక్కడు కూడా లేడు. అందరు ఏదో ఒక తప్పిదలు, అందరూ ఏదో ఒక పాపంలో పొరపాట్లో పడి ఉన్నాడు. పాపం అందరినీ ఏం చేస్తుందండి? వెంటాడుతూనే ఉంది. ఒక వ్యక్తిలో ఒక పాపం ఉంటే మరొక వ్యక్తిలో మరో పాపం ఉంటుంది, మరొక వ్యక్తిలో మరో పాపం ఉంటే మరొక వ్యక్తిలో మరో పాపం ఉంటుంది. పాపం చేయని వాడంటూ ఎవడు లేడు భూలోకంలో. కాబట్టి అలాగని చెప్పి పాపం చేస్తూ వెళ్ళాలని కూడా దేవుని వాక్య హెచ్చరిక చేయటం లేదు. కానీ ఎవరు పాపులు ఎవరు నీతిమంతులు అంటే బైబిల్ అంటుంది అందరూ పాపులే, అందరూ పాపంగా ఉన్నారు. ఓకే, పాపం చేసిన వారే అంటూ ఉన్నారు. అయితే బైబిల్ నుంచి మనం ఇంకా కొంత ముందుకు వెళితే ఇంకా లోతుగా వెళ్తాం. వేసిన జాగ్రత్తగా వినాలి మీరు. ఈ సబ్జెక్ట్ వరకు మీకు ఎవరు అడిగినా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఎవరు పాపులు అంటే అందరు పాపులు అంటున్నారు. ప్రసంగి గ్రంథం 7:20 మనం చూసినట్లయితే అక్కడ అంటున్నారు, చూడండి ఏమంటారంటే, పాపము చేయక నుండి నీతిగా జీవించిన నరుడు ఒక్కడు కూడా భూమి మీద లేరు. దేవునికి స్తోత్రం అండి. ఏమరాయబడిందండి? పాపము చేయక నుండి నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. చేసిన వాడని చెప్పట్లేదు, చేయకుండా ఉండేవాడట. చేయకుండా ఉండేవాడు చూపుల ద్వారా కానీ. ఏమంటే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, మీరు చాలా లోతుగా ఇది ఆలోచించాలి. పాత నిబంధన కాలంలో వ్యభిచారం పాపము అన్నారు. ఓకే, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం, క్షమించాలి, నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ వాక్యం నుంచి మీరు కనుక 10వ వాక్యం దగ్గర చదివితే 10 ఆజ్ఞలు రాయబడింది. వ్యభిచారం పాపము అన్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో చదివినట్లయితే వ్యభిచారం చేయుట పాపము అని అన్నాడు. ఓకే, వ్యభిచారం అంటే ఏమిటి? దాన్ని వివరిస్తే వివాహమైనటువంటి స్త్రీ మరొక వివాహమైన స్త్రీతో, అలాగే వివాహమైన పురుషుడు మరొక స్త్రీతో శారీరక సంపర్కం పెట్టుకోవడం అనేటువంటిది పాపము అన్నాడు. ఓకే, అంతవరకు బాగుంది. కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? మత్తయి రాసిన సువార్తలు మీరు చూస్తే 6వ అధ్యాయం 27-28వ వాక్యం చదవగలిగితే, ఊహించుట ఈ పాపమాట. ఎంత ఘోరం కదా, భలేగా ఉంది అనుకోవడం పాపమాట. అలాగే మోహపు చూపుతో రెండోసారి చూడటం పాపమాట. ఒకసారి చూసాము మళ్ళీ చూడాలనిపించుకోవడం అదే పాపం అంటున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే పాత నిబంధన కంటే కొత్త నిబంధన మరి ఘోరంగా ఉంది. ఎక్కడ కనుక చూస్తే 130వ కీర్తన 3వ వాక్యం 4వ వాక్యం చదివితే, ప్రభువా నీ తప్పిదములను గనుక ఎంచిన ఎడల ఎవడు నిలవగలడు? దేవుడు ఒక్కొక్కటి కనుక ఎంచితే, నీ చిట్టంతా ఒక్కొక్కటి బయటికి లాగితే దేవుని ఎదుట నిలబడేటువంటి దమ్ము నీకు ఉందా? మనం ఎప్పుడు ఎదుటివానికి వేలెత్తి చూపిస్తూ ఉన్నాం, కానీ మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, మనలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అంటూ ఉన్నాడు బిల్లారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి మాట మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, పాపం చేయక నుండి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అనేటువంటి పదం ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఏమండి? కాబట్టి మరొక వాక్య భాగం మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వాక్యము, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8:46. అందులో నుంచి ఒక మాట, పాపము చేయని వాడు ఒక్కడును లేడు. అంటే పాపం చేయని వాడు, చేసిన వాడు కాదు, చేయని వాడు అంటే చేస్తాడు అంటుంది ఏదో కోణంలో. దావీదు మహాభక్తుడికి దినాన్న చేరాని ఘోరం, చేరాని నేరం చేస్తాడు. అలాగే అతను చేశాడు కదా అని మనం అడ్వాంటేజ్ తీసుకుని మనం కూడా చేద్దాం అనుకోవడానికి లేదు. అంటే మానవ శరీరము బలహీనమైనటువంటిది, ఏదో ఒక కోణంలో ఏదో విధంగా పాపములో బలహీనతలో పడతాడు అని అంటూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే పాపము అందరిలో ఉంది, అందరూ పాపం చేసేవారై ఉన్నారు. అయితే పాపములన్నింటిని కనుక దేవుడు లెక్క కడితే ఏ ఒక్కడు కూడా దేవుని దృష్టికి నిలబడలేడు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 36వ వాక్యం, ద్వితీయ వంశావళి 14:30 सेकंड क्रॉनिकल चैप्टर 6 वर्स 36, दूसरे इतिहास का पुस्तक 6:30 में, పాపం చేయకుండా ఉండు నరుడు నారి భూలోకములో ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచన ద్వారా అయినా, చూసే చూపుల ద్వారా అయినా, ఊహ ద్వారా అయినా, మాటల ద్వారా అయినా, చేతల ద్వారా అయినా ఏదైనా తప్పిదము చేయకుండా ఉన్నటువంటి వాడు లేడు. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. మీకు ఒక మాట ప్రశ్న అడుగుతాను, నేను ముందుకు వెళ్తాను. ఓకే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16 వాక్యం చదువుతారు ఒకసారి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1:16, పహले తిమోతి का 1:16 पद, प्रथम తిమోతి 1:16 ఏం రాయబడింది చూడండి. పాపులలో ప్రధాన పాపి నేను అంటున్నాడు. ఈ మాట ఎప్పుడు అన్నాడు పౌలు గారు? ఎప్పుడు అంటున్నారండి? ఆయన మారు మనసు పొంది సంఘ స్థాపన చేసి స్వార్థ పరిచయకు వెళ్ళిన తర్వాత చెప్తున్నటువంటి మాటలు, ప్రధాన పాపి నేను. 100 మంది పాపులు ఉంటే అందులో నెంబర్ 1 పాపి నేనే. 1000 మంది పాపులు ఉంటే 1000 మందిలో మొదటి వాడును నేనే.
1,00,000 మంది ఉంటే 1,00,000కి నెంబర్ 1 పాపిని నేనే, 1,00,00,000 మంది ఉంటే 1,00,00,000 మంది నెంబర్ 1 పాపిని నేనే. 780 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రస్తుతానికి ప్రపంచంలో, అందులో మొదటి వాడని నేనే అని అంటూ ఉన్నారు. పౌలు గారు ఏ పాపం చేశారు చెప్పండి? పౌలు గారు ఏ పాపం చేశారు కాబట్టి ఆయన పాపి అని అనుకుంటున్నారు. పౌలు అంతటి వాడు అంటున్నాడు నేను పాపిని అని. కానీ ఈ రోజున అనేక మంది ఖరీదైన సేవకులు, కాస్ట్లీ సేవకులైనటువంటి వారు నేను నీతిమంతుడిని. క్రీస్తు లేకుండా నువ్వు నీతిమంతుడు కాలేవు. అందరినీ వాక్యమట పాపములు బంధించిందట. చూడండి ఒకసారి మీకు అర్థం కావడానికి చూపిస్తున్న ప్రియులారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వాక్యం, Proverbs chapter 20 verse 9. తొందరగా చదవండి. సామెతల గ్రంథం ఇతోపదేశ్ గుడేవతే నోపదోస్ నీతి వచన్ 20 అధ్యాయ का 9 पद. చూడండి తొందరగా, మీరు త్వరగా చదివితే నేను త్వరగా కార్యక్రమాలకు వెళ్ళిపోతాను. చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వాక్యం, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని. సరిగా చదువునాయన, మాస్క్ తీసి చదువు, పర్వాలేదు, తీయండి మాస్క్ తీయండి, నో ప్రాబ్లం. మళ్ళీ చదవండి. పాపము ఆగి నాయన పోగొట్టుకొని ఉన్నాను. మీలో ఎవరైనా ఉన్నారా పాపాన్ని పోగొట్టుకునే సత్తా ఉందా మీకు ఎవరికైనా? యేసు రక్తం లేకుండా, దేవుని కృప లేకుండా, ఏం బాబు సోదర పెద్ద మనిషి, పాపాన్ని పోగొట్టుకొని మెడిసిన్ మనం ఉందా బాబు? నీ హృదయంలో పాపపు ఆలోచన రావటం లేదా? చూపులతో అలాగని చెప్పి నేను మీకు ఎంకరేజ్ చేస్తూ పాపం చేయడం చెప్పటం లేదు. బైబిల్ కోణంలో, బైబిల్ పరిభాషలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులలో ఉన్నటువంటి హృదయపు స్థితి ఏమిటో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాపపు ఆలోచనతో ఉండేటువంటి వారు లేరా అంటే ఎందుకు లేరు? బాహ్యకంగా పబ్లిక్ గా చేయటం లేదు కానీ ఇంటర్నల్ గా చేసేటువంటి వారు 100కి 99.5% వాళ్ళు ఉన్నారు. 99.9% వాళ్ళు అలాంటి వారు ఉన్నారు. రహస్య పాపులు ఎక్కువ మంది ఉన్నారు ప్రియులారా. పబ్లిక్ గా కనబడే వారు కొద్దిమంది అయితే రహస్యంగా చేసేటువంటి వారు అనేక మంది. అయితే విచిత్రం ఏమిటో తెలుసా? పబ్లిక్ చేసిన పాపంకి పక్కన పెడితే రహస్యమందు నీ తండ్రి చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. మత్తయి 6వ అధ్యాయంలో రహస్యంగా చేసింది అన్ని దేవుడు చూస్తున్నాడట, పబ్లిక్ గా చేసింది మనుషులు చూస్తాడట. హల్లెలూయా. ఎంత మాట ఇది! మొదటి సమయాలు 16వ అధ్యాయం ఇందాక చదివిన 7వ వాక్యంలో, మనుషుడు పైరు పని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనము ఎక్కడ కావాలి మేము తప్పు చేసేస్తాం, ఆ ఊర్లో అయితే ఎవరు చూడరు కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మా పట్టణంలో సినిమా చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందని చెప్పి పక్క పట్టణానికి వెళ్ళి సినిమా థియేటర్లకు వెళ్ళి చూసిన వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు విషయాన్ని ఆలోచిస్తూ వినాలి. ఎందుకంటే పాపము పోగొట్టుకొని పరిశుద్ధుడైన వారు ఎవరు లేరని చెప్పబడుతుంది. అయితే పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యం. అనేక మంది అంటుంటారండి, ఈ యొక్క పాపాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయడానికి వెనకాడని వారంటూ ఎవరు లేరు ప్రియులారా. నిజానికి ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉన్నారు, అనేక మంది పరిశుద్ధ స్థలాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, హోలీ ల్యాండ్కి వెళ్ళి దర్శించి వస్తూ ఉన్నారు. హోలీ ల్యాండ్కి వెళ్ళినంత మాత్రాన హోలీగా మారిపోతారా? లేదే. అలాగైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో పూరి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ స్వర్గధామము అనేటువంటి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లోకి వెళ్ళి శవాన్ని తీసుకుని అక్కడ దహనం చేస్తే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతారట. ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారండి? అలాగైతే చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని బుక్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఒక వాహనం మీద తీసుకెళ్ళి అక్కడ కాల్ చేసినంత మాత్రాన అతను పరలోకానికి వెళ్ళిపోడు, ఖచ్చితంగా అగ్నిగుండానికి పోతాడు. కాబట్టి ప్రియులారా, మనము హోలీ ల్యాండ్కి వెళ్ళినంత మాత్రాన, పరిశుద్ధ స్థలాలు దర్శించినంత మాత్రాన, పరిశుద్ధులైన సేవకులు వచ్చి నెత్తి మీద బైబిల్ పెట్టి అవసరమైతే నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేసిన ఎవరు కూడా తమ పాపమును పోగొట్టుకోలేరు. చదవండి వాక్యం ఏముంది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యం, Jeremiah chapter 2 verse 22. ఏం చెప్పాడండి? క్షౌరముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీద గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి ఒకసారి. ఆమేన్. నీవు ఎన్ని సబ్బులు రాసుకోవచ్చు? క్షౌరం అంటే ఆమ్లం, యాసిడ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. దానితో శుభ్రపరచుకున్న పోనీ మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు సిస్టర్లు అయినా బ్రదర్స్లు అయినా స్నానం చేసినప్పుడు ఏం వాడతారు? జుట్టుకి షాంపూ, మంచి ఖరీదైన సోపు అండ్ షాంపూ. ఇది వాడినంత మాత్రాన మీ శరీరంలో ఉన్న మురికి, జిడ్డు, కల్మసం పోతుందేమో తప్ప మీలో ఉన్న పాపము మాత్రం పోదు. వాక్యంలో చెప్పబడుతుంది. అంటే ఒకవేళ పాపపు స్వభావం లోపల ఉందా, అది పాపానికి వెరుగుడు ఏమిటో తెలుసా?
యేసుక్రీస్తు రక్తమే. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డ ఇక్కడ చెప్తున్న మరొక వాక్య భాగం మీకు చూపిస్తాను. 143వ కీర్తన 2వ వాక్యం, Psalms 143 verse 2. త్వరగా చదవాలి, ఆలస్యం చేయొద్దు. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 2వ వాక్యము. గీత సంగీత 143 ద్వీపదో భజన సంగీత 143 का 2 पद ఏం రాయబడింది? ఓకే, బాగా చదవాలైనా. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవులు అంటే ప్రాణంతో బతుకున్న వారందరూ కూడా దేవుని ముందు, మరలా పాయింట్కి వస్తూ ఉన్నాను, మనుషుల దృష్టికి రావచ్చు. మనుషుల దృష్టికి భలే నీతిమంతుడుగా ఉన్నాడు, బడా సేవకుడు, గొప్ప సేవకుడు, మంచి ప్రసంగికుడు, మంచి గాయకుడు, గొప్ప 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 అని చెప్పి మనము డప్పులు కొట్టుకోవచ్చు. కానీ దేవుని ముందర అందరు జీరోలే. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ముందు హీరో కావచ్చు, కానీ దేవుని ముందు జీరో. మనుషుల ముందు జీరో కావచ్చు, దేవుని ముందు హీరో కావాలి మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి జీవితం కావాలి మనకు. కాబట్టి ఇక్కడ అంటున్నారు మరొక వాక్యం మీకు చెప్తుంది. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వాక్యం, నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు కాగలడు? నరుడు అనగా మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడలేడు. నీతి అనేటువంటిది మనిషి జీవితంలో లేదు. కీర్తనకారుడైన దావీదు మరొక చోట అంటాడు, నా తల్లి గర్భములో పాపముతోనే నేను పుట్టాను అంటూ ఉన్నారు. తల్లి గర్భముల నుంచి పాపముతో, పాపపు స్వభావంతో నేను పుట్టి ఉన్నాను. అందుకు పురాణాలు కూడా ఒక మాట అంటారు, పాపోహం పాప కర్మ పాప సంభాహ శరణాగత అనేటువంటి ఒక శ్లోకం కూడా ఉంది. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంతో చచ్చిపోతానేమో, కాబట్టి నీ శరణు చచ్చుచున్నాను దేవా, నన్ను కరుణించను దాని అర్థం. కాబట్టి బిడ్డలారా, అటు శ్లోకాలు ఇటు బైబిల్లో అన్ని చోట్ల కూడా పాపం గురించి చెప్పబడుతూనే ఉన్నది. ఎవరు పాపులు అంటే అందరూ పాపులేనంట, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ నీతిగా చేయబడినా కూడా మరలా పాపపు ఆలోచన, పాపపు తలంపుతో తిరిగేటువంటి వారు కూడా అనేక మంది ఉంటారని బైబిల్ చెప్తుంది, నేను కాదు. కాబట్టి మరొక్కసారి వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో పాటు తెరవండి. మీరు ఇప్పుడు చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 1 Corinthians chapter 4 verse 4. प्रथम कोरिन्थियों 4 अध्याय 4 पदों, पहले कोरिन्थियों का पत्री 4 अध्याय का 4 पद. ఏమంది బాబు? బాగా చదువు, కంటెంట్ మిస్ అవ్వకుండా అండర్లైన్ చేసుకోండి, చక్కగా చదవండి, బాగా చదవండి. ఏం చెప్తున్నాడండి? నా యందు నాకు ఏ దోషము కనబడదు. వినండి, కొంతమందికి అప్ప నేను ఐఎమ్ ద మిస్టర్ పర్ఫెక్ట్, దేర్ ఇస్ నో ఎనీ మిస్టేక్ ఇన్ మీ, ఐఎమ్ హోలీ, ఐఎమ్ ఆల్వేస్ రిచెస్ అండ్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ who cannot find a small dot mistake అని చెప్పి అనేక మంది చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. मैं तो सब कुछ ठीक हूँ, मैं तो सर्वे सर्वा हूँ, मेरा पास थोड़ा सा भी कुछ गलती कमी गठी नहीं है, कोई देखा सकता क्या అని అంటారు కొంతమంది. కానీ బైబిల్ అంటుంది, ఏమంటుంది బాబు? చదవండి మరొకసారి. ఏమన్నాడు? నా యందు నాకు ఏ దోషం కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునుగా. అబ్బబ్బబ్బబ్బా, ఈ వాక్యం కోసం చెప్పలు పెట్టండి ఒకసారి. ఏమైనా జ్ఞానోదయం అవుతుందా? అవుతుంది. అవ్వకుండా ఎక్కడ పోతుంది బాబు? నీ దృష్టికి నీవు నీతిమంతుడుగా నీవే కనబడతావు. నీ ఎవరో అద్దం ముందు వెళ్ళు. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా? అద్దం ముందు వెళ్ళి ఇలా చూడండి ఒకసారి. అద్దం రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది అలాగే చూస్తుంది. అద్దం ముందు వెళ్ళి 32 పళ్ళు చూపించుకొని ఏది కనబడుతుంది? అదే కనబడుతుంది. అద్దం ముందు వెళ్ళి ఇలా చూసే వాళ్ళకి ఏది కనిపిస్తుంది? అదే కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అద్దం అనగా దేవునికి వాక్యం. దేవుని వాక్యము ముందు మనం ఎవరమో కనబడిపోతుంది. మనుషుల ముందు కాదు, దేవుని ముందు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారు, పౌలు అంతటి గొప్ప సేవకుడే అంటున్నాడు, నేను ప్రధాన పాపిని, నేను పర్ఫెక్ట్ గా కనబడుతున్నాను అన్నిటిలో, కానీ నాకు నేను నీతిమంతుడు అనుకోవడానికి నాకు దమ్ము చాలదు బాబు, నీకే శరణమని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు ఆయన. నాలో లోపాలు ఉన్నాయని ప్రభు పాదాలు పట్టుకుంటున్నప్పుడు ఈ రోజున మనం మాత్రము నీతిమంతుడు బిల్డప్లు కొట్టుకుంటూ ఉన్నాం. మన బిల్డప్లు అంతా ఒక రోజు కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మన ప్రభు పాదాల దగ్గరకు ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో మరొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అని రాబడింది. తనను తాను గొప్ప చేసుకునే వాడు తగ్గింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గింపబడితే తగ్గింపబడిన హెచ్చింపబడతాడు అనేటువంటి పదం దేవుని వాక్యంలో రాబడింది. ప్రియులారా, ఇంకా వింటామంటే 7 పాయింట్లు ఉన్నాయి, చెప్పేసి నేను ముగించేస్తాను. వింటారా? తింటారా? వింటారా? వెళ్ళి తింటారా?
27 నిమిషాల వరకు మెసేజ్ అయింది. ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి. మీరు వింటామంటే ఇంకొక 5 నిమిషాలు పొడిగిస్తా. ఇందుకు పాపం అంటే ఏమిటండి? ఎవరు పాపం అనేది చెప్పేసరి బాగుంది. ఇందుకు పాపం అంటే ఏమిటి మరి? వాట్ ఈస్ కాల్డ్ టు సిన్? పాపం అనే कौन? पाप क्या है? पाप का अर्थ क्या है? अपने आप सोच के देखो. मनुष्य का मन में क्या होता है, परमेश्वर का मन में क्या होता है. मनुष्य को दृष्टि में पाप क्या है, आज परमेश्वर की दृष्टि में पाप क्या है. What is the sin within the sight of God and what is the sin in human being? परमेश्वर दृष्टि आड़क देखिले पाप माने कौन, मनुष्य मन दृष्टि रे पाप माने कौन. చూద్దాం ఒకసారి త్వరగా 7 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. ఓకేనా? మీరు కంగారు పడకండి. రైట్, వినండి. ఓకే, బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూద్దాం. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ అవుతుంది 1 John chapter 3 verse 4. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. తొందరగా చదవండి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే పాపమేనండి. చుట్ట తాగుట పాపమండి, వీడి తాగుట పాపమండి, వ్యభిచారం పాపమండి, విగ్రహారాధన పాపమండి, హత్య పాపమండి, ఈర్ష్య పాపమండి, కపటం పాపమండి, క్రోధం, కోపము, ద్రోహం అన్ని పాపమండి అనుకుంటారు. ఓకే, అవన్నీ కూడా పాపాలే. కానీ అసలైనటువంటిది ఏమిటి దేవుని కోణంలో, దేవుని దృష్టిలో అంటే అక్కడ చెప్పబడింది. చూడండి, చదవాలి. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వాక్యము. 1 John chapter 3 verse 4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి అతిక్రమిస్తున్నారు? దేవుని ఆజ్ఞ, ద కమాండ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను, దేవుని నియమమును మనము తిరస్కరించి పక్కకు వెళ్ళిపోతామో, దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళతామో, దేవుని వాక్యాన్ని పక్కన వెళ్ళి తిరుగుతామో, దేవుని వాక్యంలో చెప్పబడింది చేయకుండా ఉంటామో, మన స్వచిత్తాలకు సొంత ఇష్టాల వైపు పరిగెడతామో, అదే దేవుని దృష్టికి పాపము. ఆజ్ఞాతిక్రమం. మొట్టమొదట అతిక్రమించింది ఎవరు? అవాదములు. ఏదైనా వనములో దేవుడు చెప్పాడు వద్దు అన్నదాన్ని చేస్తారు, చేయకూడదు అన్నదాన్ని చేస్తారు. ఈ రోజులో మనలో కూడా అనేక మంది అలాంటి వారు ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించి దాంట్లో డిగ్రీలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరా? వింటున్నటువంటి మీలో అతిరథులు, మహారథులు లాంటి వారు ఉన్నారు. గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారాలు లాంటి వారు ఉన్నారు మీలో చాలా మంది. లేకపోలేదు. అలాంటి విషయాల్లో వెనకాడకుండా ముందుకు వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారండి. ఆజ్ఞాతిక్రమ ఆనాడు అవాదములు ప్రారంభిస్తే అటు వెంబడి అనేక మంది దైవజనుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. కుటుంబంలో చూసినట్లయితే తండ్రి ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు, భర్త ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. కుటుంబంలో ఒక సహోదరుడు, ఒక పెద్ద అన్నయ్య గారు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞను తిరస్కరించేటువంటి వారు ఉన్నారు. చూడండి ఒకసారి, ఎంతమంది చెప్పిన దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అది పాపము బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో. కాబట్టి ఆజ్ఞాతిక్రమము, వద్దు అన్నదాన్ని చేయకూడదు. దేవుని దృష్టికి అది పాపం, దేవుని దృష్టికి పాపం అండి. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఏ ఆజ్ఞ? దైవికమైన ఆజ్ఞ. దేవుని దృష్టిలో ఏదైతే చెప్పడిందో అది మనము అతిక్రమించకూడదు. అప్పుడు అది పాపం కింద లెక్క అవుతుంది. మరొక మాట చూపిస్తాం చూడండి దేవుని వాక్యంలో. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. జేమ్స్ చాప్టర్ 4 verse 17. जक्व पुत्रिक तार 4 अध्याय 17 पद. याकूब का पत्री 4 अध्याय का 17 पद చదువు బైబిల్లో. ఏమంది బాబు? చదవాలి తొందరగా. ఏమన్నాడు? 4వ అధ్యాయము 17వ వాక్యము యాకోబు రాసిన పత్రిక. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి ఏం కలుగునండి? అంటే పాపం అంటే ఏమిటట? మేలుకరమైనది చేయడానికి తెలిసి ఉండి కూడా చేయకపోవటమే పాపం. మీరు అనేక మంది ఆదివారం ఆరాధనకి వెళ్ళడం తెలుసు కానీ రారు, అది పాపం. కొంతమందికి దశమ భాగములు కానుకలియాలని తెలుసు కానీ ఇవ్వరు, అది పాపం. దైవజనునితో సరైన సత్సంబంధం కలిగి ఉండాలని తెలుసు కానీ ఉండరు, అది పాపం. కోపపడిన వేళ మీరు వెళ్ళి సమాధాన పడాలని చెప్పబడుతుంది, సమాధాన పడకుండా తిరుగుతూ ఉంటే అది ఆజ్ఞాతిక్రమం, అది పాపం అని తెలుసు కానీ మీరు చేయరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ దృష్టికి మంచిగా ఉండవచ్చు కానీ దేవుని దృష్టికి అది పాపం. మనుషుల దృష్టికి అది పాపంగా వినబడదండి, కనబడదండి. చట్టాపట్లు వేసుకుంటూ తిరుగుతారండి. కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అది కావాలి. మనసులు ఏమనుకుంటే మనకేం పోయేది లేదు, వచ్చేది ఏం లేదు. ప్రియులారా, ఒక్కటే మనం భయపడాల్సింది, నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాను. హౌ ఐ యామ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ హ్యూమన్ బీయింగ్.
ಮುನಿಸಮನಂಕರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮುಖ್ಯಮಿತಿ వచ్చి ಸಟಕಿಚ್ಚಿ ಜಯಾಸನಾಯ ಮಾತ್ರ सदा प्रभुंकर दृष्टि मुख्य कौन मुख्यमिति వచ్చి मैं कौन हूं परमेश्वर की दृष्टि में, मैं कैसे हूं, मानुष की दृष्टि में नहीं है, परमेश्वर की दृष्टि में. కాబట్టి బిడ్డలారా ఇక్కడ అంటూ ఉన్నాడు మేలైనది చేయకపోవడం పాపమే. కాబట్టి మీరు అనేక మంది అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడే మారు మనసు పొందండి. మేలైనది తెలుసు మీకు. చెప్పాలంటే మీకు వినిపించినంత వర్తమానం ఇంకెవరు వినలేదు. ఈ ప్రాంతంలో ఎన్నో సభలైనాయి, గొప్ప గొప్ప సేవకులు వచ్చారు. అనేక ప్రాంతాలు సుమారుగా 22 రాష్ట్రాల నుంచి 23 రాష్ట్రాల నుంచి మనకు దేవుని సేవకులు అనేక మంది అనుబంధంలో ఉన్నారు. బయట అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా కొద్దిమంది ఇప్పటికీ మనకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ లో ఉంటూనే ఉన్నారు. అనేక మంది చోట్ల విన్నటువంటి సందేశాన్ని వారి ద్వారా సేకరించినటువంటి బలమైన వర్తమానాలు ఈరోజు మీకు అందిస్తున్నప్పటికీ మీరు అనేక మంది చేయనరిగి కూడా చేయకపోవడం పాపం దేవుని దృష్టికి. కాబట్టి ఇన్ని పాపాలు చేసిన వారు ఏమవుతారో చివరికి నేను మీకు చూపిస్తాను. చూడండి మరొక వాక్య భాగం. నాకు మరొక తెరవండి దేవుని వాక్యంలో రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. 1 John chapter 5 verse 16. प्रथम जोन 5 अध्याय 16 पद త్వరగా. ప్రథమ జోను 5 అధ్యాయ 16 పద ఏం రాబడింది బాబు? సకల దుర్నీతియు పాపము. దేవునికి స్తోత్రం. బిడ్డలారా బాగా ఆలోచించండి ఒకసారి. సకల దుర్నీతి చెప్పండి ఏమిటి? నీతి కాదు. ఏం కాదండి? చెప్పాలి. ఏం కాదు బాబు? దుర్నీతి అన్నారు. చెప్పాలి ఏమిటి? సకల దుర్నీతి కూడా పాపము దేవుని దృష్టికి. ఈ రోజున నీతిగా జీవించారు, దుర్నీతితో జీవించేటువంటి వారు అనేక మంది ఉంటారు. ఎంత నీతి మార్గంలో వాళ్ళకు తెలియజేసినా కూడా వారు దుర్నీతి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. పేతురు రాసిన పత్రిక తెరవండి ఒకసారి, మీకు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వాక్యం నేను చదువుతాను వినండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొనినా తమకు అప్పగింపబడి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుట వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో పొరినట్టును మలినట్టును నిజమైన సామెత చొప్పున వారికి సంభవించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నామండి. ఇక్కడ అంటూ సకల దుర్నీతి, నీతి కానిది దుర్నీతి. అనుభవపూర్వకంగా తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు. అది దేవుని దృష్టికి పాపం. హల్లెలూయా. మనుషుల దృష్టికి గొప్పగా ఉంటుంది. బాలేరా వారేవా అని చప్పట్లు కొడతారు, క్లాప్స్ వేస్తారు, పూలదండలతో సత్కార్యం చేస్తారు. అర్థమైందా మీకు? చాలా కప్పి సన్మానం చేస్తారు. మనుషుల దృష్టికి నచ్చితే కానీ దేవుని దృష్టికి నచ్చితే మనుషుల దృష్టికి నచ్చరు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. అటు తర్వాత మీ ఇష్టం. మనుషులకి బాగా ఇష్టపడితే దేవునికి ఇష్టంగా ఉండలేం. మనుషులకు చాలా ప్లెడ్జిగా ఉంటే దేవునికి విరోధం అయిపోతాం. వాక్యంలో ఉండి నేను ఎక్కడితో చెప్పట్లేదు. చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక తొందరగా తెరవండి, ముగించేద్దాం. తొందరగా తెరవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి. అందులో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. ఏమండి? ఈ మాటలు కనుక వింటే అర్థమైతే మీరు నిజంగా ఎంత భయపడతారో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. జేమ్స్ చాప్టర్ 4 verse 4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? లోకానుసారమైనటువంటి వ్యక్తులకు ఎక్కువ ప్లెడ్జిగా ఉన్నామనుకోండి, దేవునికి శత్రువులు అయిపోతాము. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలని మరొక వాక్యం చూపిస్తాను, రాసుకుని ఇంటికి వెళ్ళక చదవండి. అక్కడ ఏమంటారు తెలుసా? దేవుని వాక్యంలో ఇదే నూతన నిబంధన గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యం. లోకమును దాని ఆశలు గతించబోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిన, లాంగ్ లాస్టింగ్. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాడు, దైవవాక్య సందేశాన్ని అనుసరించి జీవించినటువంటి వాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మనము సకల దుర్నీతి నుంచి తొలగిపోవాలనేటువంటి పదం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక మాట తొందరగా చూపిస్తాను, రాసుకోండి. కీర్తనలు 19:13 ఈ వాక్యం కూడా అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమన్నాడంటే కీర్తనకారుడు, దురాభిమానం పాపం. వండర్ఫుల్ కదా. ఏ అభిమానం? అందరు చెప్పండి, నోరులు ఉన్నాయా? ఏ అభిమానం? మానం కాని మానం, అనుమానం కాదు, దురాభిమానం. ఏ మానం అండి? దురాభిమానం. అంటే నువ్వు అభిమానించడానికి నీకు యోగ్యత లేదు. బాగా వినాలి. అభిమానించేటువంటి స్థాయిలో నువ్వు రాలేదు. లేక ఇంత స్థాయికి అభిమానించేంత వరకు మా అభిమాన సేవకుడు, మా అభిమాన నాయకుడు, మా అభిమానటువంటి కథానాయకుడు, లేకపోతే మా అభిమానపు హీరో వచ్చాడని చెప్పి అనేక మంది పూలదండలు వేసి సత్కరిస్తుంటారు, చూసారా? కాబట్టి అభిమానం, దురాభిమానము, దుష్టాభిప్రాయం కలిగిన అభిమానం, అది పాపం.
అందుకే అనేక చోట్ల నేను వెళ్ళినప్పుడు సత్కారం చేసుకోవడానికి దూరంగా ఉంటాను. బలత్కారంగా వచ్చి చాలా కప్పుతుంటారు కానీ నాకు ఇష్టం ఉండదండి. చాలా చోట్ల నేను లేచి బయటకు వచ్చేస్తుంటాను. అందుకే ఎక్కువ మందికి నేను ఇష్టంగా ఉండను. నేను దేవునికే ఇష్టపడే వ్యక్తిగా ఉండాలని అనుకుంటాను. కాబట్టి ఎక్కువగా మనుషులకి నేను కష్టంగా ఉంటాను. మనసులో కష్టమైన పర్లేదు కానీ నా దేవుడి దగ్గర మాత్రం బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలండి. అది నా ఆశ, ఆకాంక్ష. నా చివరి శ్వాస వరకు ఎవరు ఏమేమనుకున్నా ఐ డోంట్ కేర్. తిట్టేవాడు తిట్టాని, కొట్టేవాడు కొట్టని, పొగడేవాడు పొగడని, ఊసేసేవాడు ఆకుతూ అన్న కూడా స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం తెలుసు నాకు. కాబట్టి ఎన్నో రకాలుగా అనుకున్నా నా దేవుని దృష్టికి నేను ఎవరు నాకు తెలుసు. పుట్టుకతో నేను పాపినే. కానీ ఇంకా టైం అయిపోతుంది. ఎలా నేను నీతిగా చేయబడ్డానో, ఎలా నేను నీతిగా మలచబడ్డానో అది చెప్పాలి. కానీ సమయం అవుతుంది. ఇంతకీ పాపం అంటే ఏమిటో అనేక విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి దురాభిమానం పాపము. అభిమానం జాగ్రత్త. వీళ్ళు అభిమానిస్తున్నారు, వాళ్ళు అభిమానిస్తున్నారు, వీళ్ళు దండలు వేస్తున్నారు, వాళ్ళు దండలు వేస్తున్నారు అనేటువంటి పదం మనకు వద్దు. దేవుడు అభిమానిస్తున్నాడా లేదా? మనుషుల అభిమానం పాపమైతే దేవుని అభిమానం కావాలి. దేవుని అభిమానం ఉంటే శాశ్వత కాలం నిలుస్తాం. మనుషుల అభిమానం కొద్ది కాలం ఉంటుంది. ఓడిపోయిన ముఖ్యమంత్రికి పూలదండ వేయాలండి. ఓడిపోయినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే గారికి ఎవరు పూలదండలు వేయరు. 5 సంవత్సరాలకి అభిమానిస్తారేమో, కానీ దేవుని సేవలో నిలకడగా ఉంటే జీవితకాలం అభిమానించేటువంటి వారు ఉంటారు. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి మరొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12:23 వాక్యములో ఇలాంటి పరిస్థితులని తెలిసి కూడా ప్రార్థనలు గడపకపోవడం, ఆత్మీయంగా జీవించకపోవడం అది కూడా పాపమే అంటున్నాడు. ఏమండి? ప్రార్థన మానుట, ప్రార్థన చేయకపోవుట దేవుని దృష్టికి పాపం. ఓకే, నెహెమ్యా గ్రంథం 13:27 వాక్యం రాసుకోండి. దేవునికి విరోధముగా పాపము చేయుట అంటే విరోధంగా కూడుట, దేవుని చిత్తానికి విరుద్ధంగా మాట్లాడుట, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించుట అది కూడా దేవుని దృష్టికి పాపమే. ఏమండి? కాబట్టి ఎన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా, మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి పాపం లేని వాడు ఎవడైనా ఉన్నానంటే వన్ అండ్ ఓన్లీ హీజే జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్కడేనండి పాపం లేని వ్యక్తి భూలోకంలో. ఆయన అన్నాడు యోహాను రాసిన సువార్త 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? వన్ అండ్ ఓన్లీ ఆయన మాత్రం ఛాలెంజ్ చేశారు. ఈ యొక్క ప్రశ్నకు ఎవరు నిలబడలేరు. లోకంలో కోట్ల కొద్ది దేవతలున్నా, మనుషులున్నా, భక్తులున్నా, భక్తురాలున్నా, విశ్వాసులున్నా, ఏ ఒక్కరికి ఈ పదము చెల్లదు. ఆయన ఒక్కరు మాత్రమే. హీఈస్ ద ఓన్లీ అండ్ వన్. దెర్ ఇస్ నో సిన్ విత్ ఇన్ హిమ్. కాబట్టి ఆయన మాత్రం చెప్పగలరు నాలో పాపం లేదని. ఎబ్రీ పత్రిక 4:10 చూసినట్లయితే ఆయన పాపము లేనివాడుగా ఉండారట. ప్రైజ్ ది లార్డ్. రాసుకోండి. మొదటి యోహాను 3:5 చూసిన ఆయన యందు పాపము ఏమీ కూడా కనబడలేదు. దేవునికి స్తోత్రం. అలాగే పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రిక 2:22 వాక్యాలు మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు ఆయన యందు పాపం ఏమీ కూడా లేదట. ఎవరి దగ్గర? ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు. ఓహో మా ఆయన అనుకుంటున్నారు. మీ ఆయన కాదు, మన అందరి ఆయన. ఎవరైనా ఎవరైనా అందరికీ ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏ పాపం లేదు. 2 కొరింథీ 5:21 వాక్యం మన కోసమైన పాపముగా చేయబడ్డాడు. ఆయన కలువరి శిలువ మీద వేలాడి మరణించి రక్తమును కాచుక ద్వారా ఈరోజు నీకు నాకు విమోచన వచ్చింది. కాబట్టి పిల్లల చివరికి ఒక హెచ్చరిక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6:23 వాక్యం పాపం వలన వచ్చు జీతము మరణము. మరి ఎన్ని రకాల పాపాలతో మీరు గనక జీవించినట్లయితే మీరు నరకానికి పాత్రలైపోతారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా బైబిల్ వాక్యంలో మనం చూస్తే మరి అక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5:1 విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ప్రకారం ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. తీతు పత్రిక 3:6 ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరు నీతిమంతులు అంటే వీరేనండి, దేవుని మీద విశ్వాసం వచ్చిన వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు, ఆయన కృప చేత ఆవరించబడిన వారు. గలతీ 3:8 ప్రకారం విశ్వాస మూలంగా అన్యులైనా కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అంటున్నారు. 1 కొరింథీ 6:11 ప్రకారం యేసు క్రీస్తు వలన ఆత్మలో కడుగబడుట వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం అండి. కొరింథీ పత్రిక 6:11 యేసుక్రీస్తు వలన మనము ఆత్మను కడగబడుట వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఎంతమంది బాప్తిసం పొంది ఉన్నారో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిగా లేరు, పుట్టుకతో నీతిమంతులు కారు కానీ నీతిమంతులుగా చేయబడ్డారు మీరు. ఓకే, ఇంకా కొన్ని మాటలు మరి అక్కడ రోమపత్రిక 8:33 నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎలాంటి వాడినైనా సరే నువ్వు నీతిమంతుడా, నువ్వు పాపివా, ఫైండ్ అవుట్ చేసి తీర్పు తీర్చేది దేవుడే. హల్లెలూయా. మనుషుడు ఎవడు కాదు, మనిషి ఎవడు పనికి రారు. వేలెత్తి చూపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఏమైనా తీర్పు తీర్చాలో దేవుడే. నువ్వు నీతిమంతుడివి, నీ పాపివి. నీతిమంతుడికి పరలోకం అయితే పాపికి నరకపు శిక్ష వేసేది దేవుడు మాత్రమే. కాబట్టి రోమపత్రిక 4:5-9 వాక్యాలుగా చదివితే భక్తిహీనుని కూడా నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడట. ఆయన భక్తి భావన చూసిన తర్వాత
అలాగే రోమపత్రిక 3:24లో నమ్మకం ఉంచుట వలన ఆయన కృప వలన ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి బిడ్డలారా, మరి ఇంత వినిన తర్వాత ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇంతకు ఎవరు నీతిమంతులు, ఎవరు పాపులు? అందరు పాపులే. యేసుక్రీస్తు లేకుండా అందరు పాపులే, అందరూ పాపపు స్వభావము ఉంది. మరి నీతిమంతులు ఇప్పుడు అయ్యామాట యేసుక్రీస్తు నమ్ముట వలన, కడగబడుట వలన, ఆయన రక్తం వలన, ఆయన కృప వలన, ఆయనను నమ్మికుంచుట వలన మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి దేవుడు కనుక ఒక్కొక్కరు పాపలు ఎంచితే ఏ ఒక్కడు దేవుని ముందు నిలబడలేము. కాబట్టి ఎవరికి తీర్పు తీర్చకుండా మనము ఒక వ్యక్తి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని చిత్తానికి అప్పగిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. మరొక 9 చెంత వరకు దేవుని కాపుదల మీ మీద మెండుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.